ఒక ప్రశ్న పుట్టింది. జీవాత్మ పరమాత్మయే అని చెప్పారు. ఇది ఎవరికి వారికి అనుభవానికి వచ్చిన మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వీళ్ళ సంగతి ఏమిటి అనే ప్రశ్న. దానికి సమాధానాన్ని చెప్పుకుంటున్నాం. మనం నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు అదే ప్రశ్నకు సమాధానం చెప్తూ సరస్వతి అమ్మవారు కొన్ని ఉపదేశాలు చేస్తున్నారు. రంజయత్యేవ జీవాణు స్వేచ్ఛాభిరనుభూతిభిః అనుభూయంత ఏవాషు కాశ్చిత్ పూర్వానుభూతితః. మన జన్మకి కారణం ఏమిటి అనే ప్రశ్న. ఎందుకు జన్మించాం? జన్మ అనేది ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం భోగేచ్ఛ, అంటే సుఖాలు అనుభవించాలి అనే కోరిక మనలో రావటం, అదే జన్మకు కారణమైంది. దానివల్లే జన్మించాం మనం. మొదటి జన్మ కూడా ఎందుకే వచ్చిందా అంటే, మొదటి జన్మ అహంతో వచ్చింది, అహంకారంతో వచ్చింది, అహంభావంతో వచ్చింది. అహం అనుకోవటం వల్ల విడిపోయి మొదటి జన్మ వచ్చింది. తరువాతి జన్మలు భోగేచ్ఛ, సుఖం కోసం, భోగం కోసం వచ్చాయి. మొదటి జన్మ అని ఎందుకంటున్నాము అంటే, మొదటిది చివరిది అని చెప్పకూడదు, కానీ మనకు ఆ ప్రశ్న వస్తుంది కాబట్టి, ఆ సందేహం వస్తుంది కాబట్టి. అహం అనుకోవటం కూడా భోగేచ్ఛే, అహం అనుకోవటం కూడా సుఖేచ్ఛే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ అర్థమయ్యేందుకోసం అలా చెప్పుకున్నాం. జీవుని భోగేచ్ఛయే సంసార అభివృద్ధికి కారణమవుతోంది అని చెప్పారు. సంసారం ఎంత పెరిగింది, సంసారం అంటే భార్యాపిల్లలు అని కాదు, మన జన్మ అని. మన జన్మ పరంపర ఎంత పెరిగింది ఎందుకు అంటే, భోగేచ్ఛ వల్ల ఈ ప్రపంచమంతా పెరిగింది. ఈ వస్తువులన్నీ ఎందుకు తయారయ్యాయి? ఏదో ఒక సుఖం కావాలి అని మనం కోరుకున్నాం, అందుకోసం వస్తువులు తయారు చేసుకున్నాం. అలాగే ఈ సంసారం అంతా కూడా భోగేచ్ఛ వల్ల, దానికోసమే విస్తారంగా అభివృద్ధి అయింది. ఈ సృష్టికి సత్య మిథ్యలకు సంబంధమే లేదు. ఆలోచన చేస్తే ఇది సత్యమా అసత్యమా అని చెప్పలేం కనుక, విషయం ఇది సత్యమే కానీ లేదా అసత్యమే కానీ, మొత్తానికి భోగవాంఛ అనేదే జన్మకు కారణమైంది, ఉత్పత్తికి కారణమైంది. అందువల్ల మనం జన్మించాం. ఎవరిని తప్పు పట్టేందుకే వీల్లేదు, ఎవరిని బ్లేమ్ చేయలేం ఈ విషయంలో. మనం ఎందుకు జన్మించాము అంటే, కోరుకున్నావు, ఆ కోరికకి అనుగుణంగా జన్మించావు, అంతే. అదే సమాధానం. అపూర్వానుభవా కాశ్చిత్ సమాశ్చైవా సమాస్తథా. అలా కోరుకుంటున్నప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో పూర్వం ఏవో జరిగినవన్నీ గుర్తు చేసుకుని కోరుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ పూర్వజన్మలో జరిగినవి అన్నీ సమంగా అలాగే కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అసమంగా కనిపిస్తాయి, అసలు దానికి దీనికి సంబంధమే లేదు అన్నట్టుగా కూడా మన జన్మలు ఉంటాయి. క్వచిత్ కదాచిత్త ఏవ క్వచిదర్థ సమా అపి. కొన్ని సందర్భాల్లో అవే పూర్తిగా అలాగే దిగి వచ్చాయా అన్నట్టుగా, మనం మనతో పాటుగా ఉన్నవాళ్ళు, ఉన్న వస్తువులు, సందర్భాలు, సంఘటనలు అన్నీ అలాగే వచ్చాయా అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది జన్మ. కొన్ని సందర్భాల్లో అర్ధ సమాలు, సగం. అంటే ఎవరినో చూస్తే తెలిసిన వాళ్ళలాగా అనిపించటం, ఎవరినో చూస్తే వీళ్ళెవరో పుట్టుకతోనే శత్రువులా అన్నట్టుగా అనిపించటం, ఇటువంటి భావాలు కొందరికి కలుగుతూ ఉంటాయి. ఎందుకు కలుగుతాయో కూడా తెలియదు. వాళ్ళంటే నాకు సరిపోదండి, నచ్చదండి అంటారు. వీళ్ళంటే చాలా ఇష్టమండి అంటే ఏంటి కారణం తెలియదు, ఏం పరిచయం కూడా లేదు. తర్వాత పరిచయాలు పెంచుకుంటారు. కానీ ఒక ఆకర్షణ అనేది ఎందుకు అవుతోంది అంటే, ఆ పూర్వజన్మలో అలా భావన చేశాం కాబట్టి కొన్ని సందర్భాల్లో అవి పూర్తిగా వస్తాయి, కొన్ని సందర్భాల్లో అసలే రాకుండా ఉంటాయి. దీన్నే జాతకంతో ముడివేస్తారు. జాతకం ఎందుకు చూడాలి అంటే, ఇక్కడ వీళ్ళిద్దరికీ కలుస్తాయా లేవా భావాలు అని జాతకంలో చూస్తారు. అదే జాతకం అంటే, వేరేమీ లేదు. అదే ఒక సైన్స్ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాలి. ఎవరు చెప్పగలరు వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారా, సఖ్యతతో ఉంటారా, బాగుంటారా, విడిపోతారా? ఎవరు చెప్పగలరు? జాతకాలు చెప్తాయి కాబట్టి ఆ జాతకాలని ఆధారంగా తీసుకుని చూస్తారు. అలా అని చెప్పి తీవ్రంగా పోతే కూడా జాతకాల్లో చాలా కష్టాలు అనుభవిస్తాం మనం. ఎందువల్ల అంటే
జాతకం చూసేప్పుడు కొన్ని క్షణాలు, ఒక అరక్షణం, క్షణం అంటే నిమిషం అని కాదు, సెకండ్, మిల్లీ సెకండ్లోనే జాతకం మారిపోతుంది. అటువంటి జాతకాల్ని మరీ తీవ్రంగా పట్టుకుని లోతుగా వెళ్ళి జాతకాల్లో మునిగిపోయి ఉంటారు కొంతమంది. అది కూడా అపరాధమే అవుతుంది. కొన్ని అలా కలుస్తాయి, కొన్ని అలా కలవకుండా ఉంటాయి, కొన్ని సగం సగం కలుస్తాయి. ఇలా ఎందుకు అవుతుంది అంటే మనం చేసిన భావనని బట్టి. కచంత్యసంత్యాహ సత్యాభాహ జీవాకాశేనుభూతయ. ఇలా కొన్ని సందర్భాల్లో కొత్త సృష్టులు, పాత సృష్టులు, ఇంకొన్నిసార్లు ఇవన్నీ కలిసిన సృష్టులు, ఇలా ఈ వైచిత్రి కనిపిస్తోంది జగత్తులో, ప్రపంచంలో ఈ విచిత్రమైన స్వభావం ఒకటి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా జీవాకాశంలోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నవి బయటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా మిథ్యా స్వరూపంగా ఉన్నాయి. అవి అన్నీ జీవాకాశాన్ని ఆశ్రయించి ఉన్నాయి అని తెలుసుకో. అందువల్ల మీరందరూ పూర్వం చూసినట్టుగానే నీకు కనిపిస్తున్నారు. లీలాదేవి అడిగింది, ఎవరూ మారలేదు, ప్రజలు అలాగే ఉన్నారు, మంత్రులు అలాగే ఉన్నారు, రాజుగారు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగింది. అడిగినప్పుడు దానికి సమాధానం అమ్మవారు చెప్తున్నారు. పూర్వజన్మ పూర్తిగా గుర్తుంది కాబట్టి, అక్కడి నుంచే వచ్చింది తను, ఆ పూర్వజన్మ నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న వేసింది. దానికి సమాధానం చెప్తున్నారు అమ్మవారు. తత్కులాస్తత్ సమాచారాః తజ్జన్మానః తదీహితాః. అక్కడ నువ్వు ఏ వంశంలో పుట్టావో అదే వంశము, అక్కడ ఎవరినైతే చూసావో నువ్వు వారే కనిపిస్తూ ఉన్నారు, అక్కడ ఏ సమాచారాలు ఉన్నాయో అవే ఇక్కడ నీకు వినిపిస్తున్నాయి, అవే కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ ఏ కోరికలు కోరావో ఇక్కడ అవే కనిపిస్తూ ఉన్నాయి. త ఏవ మంత్రిణః పౌరాః ప్రతిభానే భవంతి చ. అక్కడ కనిపించిన మంత్రులే మళ్ళీ ఇక్కడ నీకు కనిపిస్తూ ఉన్నారు. మంత్రి ఎదురుగా ఉన్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. అందువల్ల ఆ విషయాన్ని చెప్పారు అమ్మవారు. తే చైవాత్మన్యలం సత్యాః దేశకాలే హితైః సమాః. దీని స్థితి సత్యస్వరూపమైన ఆత్మయందే ఉంది. ఎక్కడ ఉంది ఇదంతా, ఎక్కడ దాగి ఉంది అంటే ఆత్మలోనే దాగి ఉంది. ఇక్కడ రాజ ఆత్మయందే ఇది సత్యమనే బోధ కలిగినట్లుగా ఈశ్వరుడి యందు ఇది సత్య సంకల్పమై ఉంది. రాజుగారు వచ్చారు, నీ భర్త, ఆయన వస్తున్నప్పుడు వీటన్నిటిని మోసుకొచ్చాడు. ఎలా మనం వెళ్ళేప్పుడు లగేజ్ మోసుకు వెళ్తామో ఆయన జన్మ మారేటప్పుడు ఇవన్నీ మోసుకొచ్చాడు. మోసుకొచ్చిన వాడికి ఇవన్నీ అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మనస్సులో ఇవి సత్య సంకల్పంగా ఉన్నాయి. అలాగే మనందరి జీవితాలు, మనందరి జన్మలు కూడా నా ఈశ్వరుడిలో సత్య సంకల్పంగా ఉంటాయి. అందువల్ల నేను ఈ పని చేసి చేయలేదు అని చెప్పేందుకు సాధ్యం లేదు. సర్వధి సాక్షిభూతం. అందరి ధీ, అందరి మనస్సులకి, అందరి బుద్ధులకి ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆయన కంటి ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరూ మార్చలేరు. ఇలా చేసి ఇలా చేయలేదు అని చెప్పటం, అసత్యం ఆడటం, చేయని దాన్ని కూడా చేశానని చెప్పటం, ఇవి సాధ్యం లేదు. అక్కడ చేసిన దానికి చేసినంత ఫలం మాత్రమే వస్తుంది. ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆ ఈశ్వరుడిలో ఇవన్నీ కూడా సత్య సంకల్పంగా ఉన్నాయి. సర్వగాత్మస్వరూపాయాః ప్రతిభాయాః ఇతి స్థితిః యథా రాజాత్మని వ్యోమ్ని ప్రతిబోధేతి సన్మయి తథా తదగ్రగోదేతి సత్యేవ ప్రతిభాంబరే త్వచ్ఛీలా త్వత్సమాచార త్వత్కుల త్వద్వపుర్మయి. అందువల్ల ఈ లీల సరిగ్గా నీలాగే కనిపిస్తోంది. ఇది కారణం. లీలాదేవిని చూసి నాలాగే ఉంది ఇదేమిటి అని అన్నావు కదా, ఇదే కారణం. నువ్వు పూర్వం అలా అనుకున్నావు, అందువల్ల అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది ఆమె. అంతే, ఏ తేడా లేదు, ఏ మార్పు లేదు. తనే తన మనస్సు నుంచి బయటికి వస్తే తనని తానే చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకు కారణం ఇది. అలా నీలో ఆ పూర్వజన్మలో కలిగిన అనుభవాలు ఈ జన్మలో కూడా ఉన్నాయి కాబట్టి నిన్ను నువ్వే చూస్తున్నావు. అంతటా నిండి ఉన్న ఆత్మ చైతన్యమందు ఈ విధంగా ప్రతిభ ఎప్పుడూ కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రతిభ అంటే ఏమిటి అని చెప్తారు. ఇక్కడ విదూరథుడు అనే ఈ రాజు యొక్క ఆత్మలో ఒక భ్రాంతి, ఒక భ్రమ, ఒక స్వప్నం, ఒక కళ, ఆ కళ లాంటి దృశ్యం ఏర్పడి లోకమంతా కనిపిస్తోంది. ఆయన అది మనస్సు మీద ప్రింట్ చేసేసుకున్నాడు, అది పోనట్టుగా. అది బయటికి వచ్చి కనిపిస్తోంది. ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది. దీనికి ఇతడి సంస్కారమే కారణం.
అందువల్ల సంస్కారాన్ని బాగు చేసుకోవాలి అని చెప్తారు. ఈ జన్మలో మన సంస్కారం బాగైతే రాబోయే జన్మలు బాగుంటాయి. ఆ సంస్కారం కోసమే ఈ తాపత్రయం అంతా కూడా. పిల్లలకి మంచి సంస్కారం ఇవ్వాలి అని చెప్తారు కదా. అంటే ఈ జన్మలోనూ అది ఉపయోగపడుతుంది, మాత్రమే కాక రాబోయే జన్మల్లో కూడా వారికి మేలు చేస్తుంది. అందువల్ల పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి అని. మంచి సంస్కారం అంటే గౌరవించటం, మంచి మాటలు మాట్లాడటం, సేవ చేయాలి అనే దృష్టి, ఇవన్నీ లౌకికమైన సంస్కారాలైతే ఆధ్యాత్మికమైన సంస్కారం ఉంది. అది ప్రాణాయామం, క్రియాయోగ సాధన, ఇటువంటి వాటితో ఆధ్యాత్మికమైన సంస్కారం. అది మానసికమైన సంస్కారం, అది మనస్సుకి పట్టే సంస్కారం. దాంతో మనస్సులో క్రమక్రమంగా మార్పు వస్తుంది. ఆ వచ్చిన మనస్సు పరమాత్మలో లయమవుతుంది, ఐక్యమవుతుంది. అప్పుడు ఆ పరమాత్మని పరిపూర్ణంగా వీడు దర్శిస్తాడు. అటువంటి సంస్కారం అవసరం. ఇతి లీలేయమాభాతి ప్రతిభా ప్రతిబింబజ సర్వగే సంవిదాదర్శే ప్రతిభా ప్రతిబింబతి. ఇదే విధంగా జీవులందరి సంస్కారము కలిసి ఆ సద్రూపుడైన హిరణ్యగర్భుడి యందు సత్య సంకల్పం అనే ఒక భ్రాంతి ఏర్పడింది. ఆ సత్య సంకల్పం అనేది కూడా ఒక భ్రాంతే. అది ఒక భ్రాంతి ఏర్పడింది. వీళ్ళ సంస్కారాలన్నీ కలిసి ఆయనలో ఒక సంస్కారం, సమష్టి అంటారు కదా. వ్యష్టిగా విడివిడిగా ఉన్న మనస్సులన్నీ కూడా సమష్టిగా ఏకమైన ఏకస్వరూపమైన సంస్కారం. అదే హిరణ్యగర్భుడు. ఆయన్నే బ్రహ్మ చతుర్ముఖ అని పిలుస్తారు. అందువల్లే ఆయన మన మనస్సుల్ని కంట్రోల్ చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది మన రిమోట్. ఇలా ఒత్తితే ఇలా మారిపోతూ ఉంటాడు. ఆ శక్తి అంతా అక్కడ ఉంది, సమష్టి మనస్సు అది. అందువల్ల ప్రార్థన చేయటం మనం, అందుకే సాధన చేయటం. సాధన చేసి ప్రార్థన చేస్తే మార్చే స్వభావం ఆయనకి ఉంది. ఈ మనస్సులో ఈ భాగంలో ఈ మార్పు రావాలి అని అంటే మన జన్మలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అందువల్ల ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనకు ఉన్న శక్తి అటువంటిది. రెండు చేతులు జోడించి ఈ మనస్సు ఆ మనస్సు ఒకటి అంటే అది ఆ హిరణ్యగర్భుడి మనస్సు, ఇది నా మనస్సు. ఈ రెండు మనస్సుల్ని కలిపి నీకు నమస్కరిస్తూ ఉన్నాను. నా మనస్సుని నువ్వే కంట్రోల్ చేయాలి, నా మనస్సుని నువ్వే నడిపించు అని. ఇదే నమస్కార ముద్రలో ఉన్న అద్భుతమైన రహస్యం. ఇక్కడ ఈ 5 ప్రాణాలు కలపటం అనే గుణం కూడా ఉంది అని కొంతమంది చెప్తారు. ఈ మనస్సుని ఆ మనస్సుతో కలిపి నమస్కారం చేస్తే మరి చేతులు లేని వాళ్ళ సంగతి ఏమిటి అని అడగద్దు. వాళ్ళు మానసికంగానే నమస్కారం చేస్తారు. చేతులు కలపటం అనేది ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని చూపిస్తున్నాం, మనం ఈ ముద్రని చూపిస్తున్నాం. లేని వాళ్ళకి చేతులు కదలవు, అటువంటి వాళ్ళు మానసికంగా నమస్కారం చేస్తారు. మొత్తానికి మనస్సుని కలపటం, ఆ పరమాత్మ మనస్సుతో ఆ హిరణ్యగర్భుడి మనస్సుతో కలపటం. దేవతా ఆరాధన చేసేప్పుడు ఆ దేవతా మనస్సుతో మన మనస్సుని కలుపుతాం కాబట్టి మనస్సే మనం, మనస్సే జగత్తు, మనస్సే ప్రపంచం కాబట్టి ఆ మనస్సు ద్వారా మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఆ గొప్ప మార్పు మనలో వస్తుంది. అందువల్ల ప్రార్థన, అందువల్ల నమస్కారం, అందువల్ల కీర్తన చేయాలి, పూజ చేయాలి అని చెప్తారు. అది అలా ఉండని, అది వేరే విషయం. యాదృశి యత్ర సా తత్ర తథోదేతి నిరంతరం జీవాకాశస్య యాంతస్థ ప్రతిభా కురుతే స్వయం సా బహిశ్చ చిదాదర్శే ప్రతిబింబాదియం స్థిత. ఆయా స్థానాలను అనుసరించి ఆయా రూపాలు ఉదయిస్తూ ఉంటాయి. అంటే ఏ స్థానంలో ఏ భావాలు ఈ జీవుడు చేస్తున్నాడో దానికి అనుగుణమైన రూపాలు ఉదయిస్తూ ఉంటాయి. సంకల్పం మొట్టమొదట జీవాకాశంలో పుట్టి తరువాత అది బయట ప్రకాశిస్తోంది. ఎక్కడ పుట్టింది సంకల్పం అనేది? జీవాకాశంలో పుట్టింది. కోరిక అనేది అక్కడ పుట్టింది, దాని తర్వాత అది బయట ప్రకాశిస్తుంది. ముందు వీడు అనుకున్నాడు, నాకు ఈ జన్మ కావాలి, ఈ శరీరం కావాలి, ఇలా ఉండాలి, ఇలా జీవితాన్ని సాగించాలి, ఇవన్నీ వీడు అనుకున్నాడు. ఇవి తర్వాత బయట కనిపిస్తున్నాయి. శరీరం రావటం మాత్రమే అని కాదు, ఇది నడవటం కూడా. నీ పూర్తిగా జీవన ప్రయాణం అంతా కూడా నీలోనే ముందే ఉంది. దాన్ని నువ్వు అనుకున్నావు, సంకల్పం చేశావు, కోరుకున్నావు, దానికి తగ్గట్టుగా ఇది జరుగుతోంది. ఆ కోరికల్ని బట్టి కర్మలు చేశావు నువ్వు, ఆ కర్మలను బట్టి నీ జీవితం, నీ జన్మ నడుస్తోంది. ఇది ఇక్కడ జరిగేది, అందరి జీవితాల్లోనూ జరిగేది క్రమం ఇది. అందువల్ల కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండు. వాటిలో జాగ్రత్తగా ఉంటే కర్మలు తామై తాము సరిపోతాయి. కర్మలు సరిపోయినప్పుడు జన్మ తానై తాను సరిపోతుంది. ఇదే క్రమం. ఏ క్రమంలో మనం సృష్టిని చూసామో
అదే క్రమంలో లయక్రమాన్ని, ప్రళయక్రమాన్ని కూడా అదే క్రమంలో చూస్తూ ఉన్నాం అని అంటూ, ఏషా త్వమంబరమహం భువనం ధరాచ రాజేతి సర్వమహమేవ విభాతమాత్రం. సరస్వతి మాత అసలైన పూర్ణ సత్యాన్ని, తత్వాన్ని తెలుపుతున్నారు. ఏషా, ఓ లీలాదేవి, ఈ కనిపించే లీల, ఎవరినైతే నువ్వు బయట చూసిన అలాగే ఉంది అంటున్నావో ఆ లీల, త్వం నువ్వు, అంబరం ఈ కనిపించే ఆకాశము, అహం నేను, భువనం ఈ భువన మండలం ఈ బ్రహ్మాండము, ధర ఈ భూమి అంటే ఏ ఆకాశంలో ఈ బ్రహ్మాండము, ఏ బ్రహ్మాండంలో ఈ భూమి, ఏ భూమి మీద నువ్వు నేను ఇవన్నీ ఉన్నామో ఇవన్నీ ఉన్నాయో, రాజేతి ఈ రాజు విదూరథుడు, సర్వమహమేవ విభాతమాత్రం ఇదంతా నేనే, అహమేవ అంటే దత్తదర్శనంలో నేనే సత్యం, నేనే నిత్యం అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్తున్నాడు. అవి దత్తుల్లోనే దత్తుడు కనిపించాడు విశ్వరూపంలో, ఆ విశ్వరూపంలోనే కృష్ణుడు, ఆ విశ్వరూపంలోనే అర్జునుడు కనిపించినట్టుగా. అహమేవ అంటే ఆయనకి నేను పరమాత్మని అనే భావన ఉంది, ఆ అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్నవాడు చెప్తున్నాడు కాబట్టి ఆయన విడిగా చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ అది కాదు. ఆయన పరమాత్మ అయి ఉండి, పరమాత్మ అనుభవంలో ఉండి చెప్తున్నాడు ఆయన. అలాగే అహమేవ ఇదంతా కూడా, అహమేవ అంటే నేను అంటే పరమాత్మనై ఉన్నాను అని. భగవద్గీతలో ఎక్కడ నేను 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 అనే పదం వచ్చినా కూడా పరమాత్మ అని అర్థం. నన్నే భజించు, నన్నే చూడు, నా గురించి ఆలోచన చేయి అని కృష్ణుడు చెప్తాడు. మనకు అనిపిస్తుంది ఏమిటిది, ఈయన ఇంత అహంకారం, నన్ను 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 అంటాడు ఈయన. నన్ను అనటం వదిలేయాలి, నేను నాది అనటం వదిలేయాలి అని చెప్తున్నాడు, నన్ను నన్ను అంటున్నాడు, ఇదేమిటి అనిపిస్తుంది. అక్కడ నేను అనటానికి అర్థం పరబ్రహ్మ అని, పరమాత్మగా ఉన్న నన్ను భజించు అని. మరి నీకు అర్థం చేయించాలంటే ఎలాగో చెప్పాలి కదా. నువ్వు అక్కడ ఎదురుగా ఉన్నావు, నీకు చెప్పాలి పాఠం, నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఎలా చెప్తాడు దాన్ని ఆయన? నన్ను భజించు అనే చెప్తాడు. ఎందుకంటే నేను పరబ్రహ్మని అనే భావన ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు, ఇక వేరే భాష లేదు దానికి. అందువల్ల ఇక్కడ అహమేవ అంటే నేను, అంటే ఈ శరీరాన్ని సరస్వతిగా నువ్వు చూస్తున్నావు కదా, ఈ శరీరము, ఈ జీవాకాశము, ఈ నువ్వు, ఈ నేను ఇవన్నీ కూడా ఆ పరమాత్మే, విభాత మాత్రం విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి అంతే. చిద్వ్యోమ బిల్వ జఠరం విదురంగ విద్ధి. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే, చిదాకాశం ఇది. మనం విడివిడిగా ఒక పెద్ద ఆకాశము, ఆ ఆకాశంలో నేను, నాలో ఒక ఆకాశము అని చూస్తున్నాము. చిద్వ్యోమ ఇదంతా చిదాకాశం, బ్రహ్మాకాశం, పరమాకాశమే అయి ఉంది అని ఎలా చూస్తున్నారు అంటే, బిల్వ ఫలం ఉంది అంటే మారేడు పండు. ఆ మారేడులో ఎలాగైతే గింజలు ఉంటాయో అది బిల్వ ఫలమే. అలా ఆ చిదాకాశంలో మనమందరము ఉన్నాము అని చూస్తారు. ఇది ఒక భావన. అందుకనే బిల్వ ఫలంతో ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, బిల్వమన్నా బిల్వ ఫలం అన్నా తపస్సుకి చాలా ఇష్టం. మనం చేసే తపస్సులో బిల్వ ఫలాన్ని తిని తపస్సు చేస్తే దోషాలు త్వరగా కాలిపోతాయి అని. చాలా వేడి అది. ఆ బిల్వ ఫలం, మారేడు పండు, మారేడు కాయ చాలా వేడి అది, దాన్ని భరించడం చాలా కష్టం, చేదుగా ఉంటుంది. ఆ చేదు తగ్గాలి అని దానిలో బెల్లం వేసుకుని తింటారు, పంచదార వేయకూడదు. ఆ బెల్లం ఇంకా వేడి, ఇవి రెండు కలిపి ఇదే ఆహారంగా తీసుకుంటే శరీరంలో విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడితో తపస్సు చేయాలి. బిల్వ ఫలాన్ని తిని తపస్సు చేస్తారు. ఇది మన బిల్వ ఫలాలు కాదు, మన బిల్వ ఫలాలు కూడా పనికొస్తాయి. కాశీ, ఉత్తరప్రదేశ్లో ఉంటాయి బిల్వ ఫలాలు, చూశారు మీరు, పెద్ద పెద్దగా ఈ కొబ్బరి బొండలాగా ఉంటాయి అవి. ఆ ఫలం ఒకటి తింటే అది 3 పూటలకి సరిపోతుంది. అది తినలేము, ఒకటి ఎక్కడ తింటాం. ఇంత తినాలంటేనే కాకరకాయ కన్నా చేదుగా ఉంటుంది అది. కానీ ఆ బిల్వ ఫలాన్ని తిని తపస్సు చేస్తారు. ఆ బిల్వ ఫలంలో ఎలాగైతే ఆ బీజాలు, ఆ విత్తనాలన్నీ ఉన్నాయో అలా చిదాకాశంలో నువ్వు, నేను, ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ ఉన్నాయి అని మహాత్ములు భావన చేశారు. విదుహు అంగవిద్ధి, నువ్వు కూడా అలాగే తెలుసుకో. ఈ భావన కూడా ధ్యానానికి ఉపయోగపడేదే. నిన్న ఒక ధ్యాన క్రమాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా ఒక బ్రహ్మాండం, ఒక బిల్వ ఫలం. ఆ బిల్వ ఫలంలో ఉన్న విత్తనాల్లాగా, బీజాల్లాగా ఈ జీవులందరూ కూడా ఉన్నారు. పంచభూతాలన్నీ కూడా ఆ చిదాకాశంలో ఉన్నాయి అని భావన చేయటం, ఇది ఒక ధ్యాన క్రమం. త్వం తేన శాంతమలమాస్వ
యథాస్థితేహ. అలా నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది అంటే శాంతంగా ఉంటావు, అమలంగా ఉంటావు. అంటే ఎటువంటి అలజడి లేకుండా, అశాంతి లేకుండా, నిర్మలంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటావు. అదే నీ స్వస్వరూప జ్ఞానం, అదే నీ అసలైన స్థితి. దాన్ని మర్చిపోయావు నువ్వు. దాన్ని మర్చిపోయి ఏవేవో అన్నీ అక్కర్లేనివన్నీ పట్టేసుకుని వాటన్నిటినీ కట్టుకుని చాలా తాపత్రయాలు అనుభవిస్తున్నావు. అలా ఉండవద్దు. యథాస్థితేహ, నీ యథాస్థితిని నువ్వు తెలుసుకో. ఇది నేను కాదు, నాది, అది యథాస్థితి అది అని తెలుసుకుని ఆ స్థితిలోకి ప్రవేశించు నువ్వు అని అమ్మవారు ఉపదేశం చేశారు. అక్కడికి ఆ జగద్బ్రహ్మ వర్ణనం అనే ఘట్టం పూర్తి అవుతుంది. తరువాత సత్యకామ సత్య సంకల్ప అస్థిత అనే దాన్ని చర్చ చేస్తారు. అంటే సత్యకామ అంటే ఏమిటి, సత్య సంకల్ప అంటే ఏమిటి, ఈ మాటలు వింటూ ఉంటాం మనం. సత్యకామ సత్య సంకల్ప, ఇలా ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాని అస్థిత అంటే దాని నిజమైన స్థితి, దాన్ని వర్ణన చేయటం సరస్వతి అమ్మవారిక చెప్తూ ఉన్నారు. విదూరథస్తే భర్తైష తనుం త్యక్త్వారణాంగణే తదేవాంతఃపురం ప్రాప్య తాదృగాత్మా భవిష్యతి. రెండవ లీల అంటే సరస్వతీదేవితో వచ్చిన లీలాదేవి కాకుండా రెండవ లీలాదేవి ఇప్పుడు కనిపిస్తోంది కదా. డబల్ యాక్షన్ అంటారే, డబల్ యాక్షనేనా అది? డబల్ యాక్టింగ్ జరుగుతోంది ఇక్కడ. ఎట్లా అంటే ఒక లీలాదేవి అక్కడే ఉంది, ఇంకొక లీలాదేవి అలాగే ఉంది. ఎవరెవరు అని చెప్పలేం, కవల పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళ మాట, వాళ్ళ వేషభూషాలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఆ రెండవ లీల అంటే వీళ్ళు ఎక్కడికి ధ్యానంలో ప్రయాణం చేసి వచ్చారో అక్కడ ఆ రెండవ లీల కనిపించింది. ఆ విదూరథుడి భార్య, ఆమెను ఉద్దేశించి సరస్వతీదేవి చెప్తుంది, ఓ లీలా, నీ భర్త అయిన ఈ విదూరథుడు ఈ యుద్ధంలో ఇప్పుడు బయలుదేరాడు కదా అమ్మ, నేను వెళ్ళాలి, నాకు అనుమతి ఇవ్వు, నేను నీ అనుమతి లేకపోయినా వెళ్ళాల్సి వస్తోంది, యుద్ధం జరుగుతోంది, వాళ్ళందరినీ కాపాడాలి నేను, నా బాధ్యత అది అని వెళ్ళాడు కదా. ఈ యుద్ధంలో ఆ విదూరథుడు శరీరాన్ని విడిచిపెడతాడు. ఇక్కడ వాడికి ఈ యుద్ధంలో మరణం సంభవిస్తుంది. ఆ పద్ముడి అంతఃపురంలోకి ప్రవేశించి మళ్ళీ పద్మరాజు అవుతాడు. అంటే ముందుకు వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పద్ముడే అవుతాడు అని. ఇక్కడ ఒకసారి ఆ కథని గుర్తు చేసుకుందాం. ఇది ఎక్కడ జరుగుతోంది? పద్మరాజు చరిత్రలో జరుగుతోంది. పద్మరాజు శరీరాన్ని చాలించాడు, ఆయన శరీరాన్ని అలా పడుకోబెట్టారు. అక్కడ ముందు కూర్చుంది లీలాదేవి, అక్కడ ధ్యానం చేసింది. ఆమె అక్కడే ఉంది. ఆ ధ్యానంలో జరుగుతున్న కథ ఇది. ఆ ధ్యానంలో ఒకసారి రివైండ్ చేశారు, వెనక్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఒకసారి ఫార్వర్డ్ చేశారు, ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఆ తల్లి చెప్తోంది, మళ్ళీ నువ్వు వెనక్కి వస్తావు, వచ్చి ఈయన పద్మరాజు అవుతాడు, అప్పుడు నువ్వు మళ్ళీ లీలవవుతావు. ఇది జరిగింది ఇక్కడ కథ. 3 జన్మలు ఈ వీళ్ళు వర్తమానంలో ఉండి మాట్లాడుతున్నారు. వర్తమానం అనేది చాలా ప్రధానం, చాలా ముఖ్యం. పూర్వజన్మ కాదు, పూర్వకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు. వర్తమానం బాగా ఉంటే పూర్వజన్మ ఎలా ఉన్నా సరిపోతుంది, అది అయిపోయింది, అది దాన్ని ఇంకేం మార్చలేవు నువ్వు, అది జరిగిపోయిన కథ. అదే భవిష్యత్తు, ఆ భవిష్యత్తు ఈ జన్మ ఈ వర్తమానం బాగుంటే భవిష్యత్తు తానే మారుతుంది. ఆ సందేశాన్ని కూడా సరస్వతి మాత ఇక్కడ ఇస్తుంది. ఇది జరుగుతున్నది ఎక్కడ అంటే మనకి విదూరథుడి కథలో అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ జరుగుతున్నది పద్ముడి కథలో. పద్ముడిలో ఉండి ఆ పద్ముడి శరీరం ముందు కూర్చున్న లీలాదేవి అక్కడికి వెళ్ళింది. అక్కడ జరుగుతోంది కథ, భవిష్యత్ కథ జరుగుతోంది. ఇది జరిగిందా జరగలేదా అని ఎవరికి వాళ్ళు మీరే ఊహించుకోవాలి. భవిష్యత్తులో వాళ్ళు ఉన్నారు, ఉండి ఇప్పుడు అంటోంది. ఎవరైనా పై జన్మ వస్తుంది అంటారు, కానీ నీకు పూర్వజన్మ వస్తుంది అని ఎవరైనా అంటారా? ఆవిడ అంటోంది అక్కడ సరస్వతీదేవి, వీడు శరీరాన్ని చాలించి పై జన్మకి వెళ్ళడు, గత జన్మకి వెళ్తాడు. అదే అనుగ్రహం అంటే అంత. గత జన్మకి వెళ్ళి దాన్ని సరి చేసుకుని ముందుకు వస్తాడు. టైం మిషన్ వీడి చేతిలో ఉంది, వీడు వెనక్కి వెళ్తాడు. ఇది ఆ సరస్వతి మాత కలిగించిన అనుగ్రహం అనుకోండి, లేదా వాడి సంస్కారం అనుకోండి, వాడి కర్మ అనుకోండి. ఆ పద్ముడి అంతఃపురంలోకి ప్రవేశించి మళ్ళీ పద్ముడవుతాడు అని ఆ సరస్వతీదేవి చెప్పింది. అప్పుడు లీలాదేవి అడుగుతుంది, ఇత్యాకరణ్యవచో దేవ్యా లీలాసా తత్పురాస్పద పురఃప్రహ్వా స్థితో వాచ వచనం విహితాంజలి. ఆ మాట విని నమస్కారం చేస్తూ
ఓ సరస్వతి మాత, నాకు ఈ విషయంలో ఒక కోరిక ఉంది, నేను దాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను, నన్ను దాన్ని మన్నించి నాకు ఆ అనుగ్రహాన్ని కలిగించు అని వేడుకుంటూ ఆ లీల అంటుంది. ద్వితీయ లీల, రెండవ లీలాదేవి. మొదటి లీలాదేవి కాదు, రెండవ లీలాదేవి. ఆమె ఏమంటోంది అంటే, దేవీ భగవతి జ్ఞప్తి నిత్యమేవార్చితామయ. నేను జ్ఞప్తి దేవతని పూర్వజన్మలోనో ఈ జన్మలోనో నిరంతరంగా అర్చిస్తూ వస్తున్నాను. ఆమెనే ఎప్పుడూ భక్తిగా ప్రార్థించాను. స్వప్నే సందర్శనం దేవి సా దదాతి నిశాషుమే. ఆమె నాకు స్వప్నంలో దర్శనమిచ్చింది, ఎన్నో సందర్భాల్లో ఇచ్చింది, కనిపించింది నా కళ. ఆ రూపాన్ని నేను చాలా చక్కగా చూశాను. ఆ కళలో, ఆ స్వప్నంలో ఆ రూపాన్ని చూసి చాలా ఆనందించాను. నా భక్తికి మెచ్చి ఆవిడ దర్శనం అయింది నాకు. సా యాదృశ్యేవ దేవేషి తాదృశ్యేవ త్వమంబికే. ఆమె ఎలా ఉందో నువ్వు అలాగే కనిపిస్తున్నావు, మీ ఇద్దరికి ఎటువంటి తేడా లేదు. ఆ కళలో నేను ఆమెను ఎలా చూశానో నువ్వు అలాగే కనిపిస్తున్నావు అని అంటూ, తన్మే కృపణ కారుణ్యాత్ వరం దేహి వరాననే. ఆమె నువ్వు కాబట్టి నేను ఆ స్వప్నంలో చూసిన మూర్తిని నిన్ను పోల్చుకుంటున్నాను. పోలిస్తే మీరిద్దరూ ఒకటేనా అని అనిపిస్తోంది నాకు. ఏ మార్పు మీలో కనిపించటం లేదు. అందువల్ల నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, దయచేసి నన్ను అనుగ్రహించి నాకు ఒక వరాన్ని ఇవ్వు అని ప్రార్థించింది. ఏమిటది వరం అంటే, ఇత్యుక్తా సా తదా జ్ఞప్తి స్మృత్వా తద్భక్తి భావనం. అప్పుడు ఈమెకు తెలియలేదు, స్వప్నంలో దర్శనమిచ్చింది నేనే, ఎదురుగా ఉన్నది నేనే అని తెలుసుకోలేదు. కానీ పర్వాలేదు, కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఎదురుగా వచ్చినా కూడా తెలియదు. నేను కనిపించానే, నువ్వు చూడలేదే అని అంటారు. ఇది దత్త చరిత్రలో చాలా సందర్భాల్లో వస్తుంది. మీ ఇంటికి భిక్షకు వస్తాను అంటాడు ఆయన. విష్ణుదత్తుడి చరిత్రలో కూడా కనిపిస్తుంది. వస్తా అంటే వస్తారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎలా అనుకుంటాం, ఏకముఖంతోనో త్రిముఖంగానో వస్తాడు ఆయన, త్రిశూలము డమరు ఇవన్నీ పట్టుకుని వస్తాడు అని అనుకుంటాం. ఆ సమయంలో వంటంతా ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. బయట ఏదో వచ్చి ఒక కుక్క మరుగుతూ ఉంటుంది, దాన్ని తరిమేసి అవతలకి పంపించి, పోకపోతే ఒక రాయితో కూడా కొట్టి పంపిస్తాం. ఆయన తర్వాత ఎప్పుడో కనిపిస్తాడు. ఏమి స్వామి భిక్షకు వస్తా అన్నా రాలేదు అంటే, వచ్చాను, నన్ను కొట్టి పంపించాను, ఇదిగో రక్తం కూడా వస్తుంది. ఎప్పుడు వచ్చారు మీరు? రాలేదే. మీరు వచ్చారా? మిమ్మల్ని నేను కొట్టానా? సాధ్యమే లేదు, అబద్ధం చెప్తున్నారు. లేదయ్యా వచ్చాను, పిలిచాను నిన్ను, నువ్వు బయటకు వచ్చి చూసావు, ఉష్పుష్ అన్నావు, నేను పోలేదు, రాయి కూడా విసిరావు నా మీద, రక్తం వచ్చింది, అందుకనే వెళ్ళిపోయాను. ఓహో అది మీరా ప్రభు, నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు. ఏ రూపంలో అయినా వస్తాడు ఆయన, నీరూపుడు కదా, ఏ రూపము లేనివాడు. ఆయన ఏ రూపాన్నైనా స్వీకరిస్తాడు. ఆయన ఇచ్ఛ, ఆయన సంకల్పం అది. అలా ఆ దత్తుడిని గుర్తించలేనట్టుగా ఇక్కడ స్వప్నంలో చూసిన ఆ తల్లి ఈ తల్లి ఒకటే అని గుర్తించలేకపోయింది. కానీ పర్వాలేదు, ఆ తల్లి మాత్రం ఆమె చేసిన ఆ పూజని గుర్తు చేసుకుంది. నువ్వు చేసిన సేవ ఎప్పుడూ సేవ అయి ఉంటుంది, ఎప్పటికీ పోదది. సేవ, సేవ్, ఇవి రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన సామాజిక సేవ కావచ్చు, ఆధ్యాత్మికమైన సేవ కావచ్చు, అది సేవ అవుతుంది. నువ్వు మర్చిపోయినా ఆ భగవంతుడు మర్చిపోడు, నువ్వు మర్చిపోయినా ఆ సద్గురువు మర్చిపోడు. అందువల్ల ఆ సమయానికి అందించాల్సిన ఫలాన్ని అందిస్తాడు. అది ఎప్పుడు అవసరమో ఆయనకి తెలుసు. నువ్వు ఇప్పుడే కావాలి నువ్వు అంటున్నావు, కానీ ఆయన సంకల్పం వేరేగా ఉంది. ఆయనకి తెలుసు నీ భవిష్యత్తు. ఆ సమయంలో ఆ ఫలాన్ని ఇస్తాడు. అప్పటి వరకు ఓపికగా ఉండు, చేసేదేమీ లేదు కాబట్టి అలా ఉండాలి. లేకపోతే ఆయన మీద కూడా కోప్పడాలంతే. నాకు ఇవ్వాల్సినప్పుడు ఫలాన్ని ఇవ్వటం లేదు, నేను వేడుకున్నా కూడా నాకు ఫలాలు ఇవ్వటం లేదు, దేవుడు లేడు, సద్గురువు లేడు అని తిట్టేసి పోతాం. అయిపోయింది. ఏమైంది దానివల్ల? ఏం ప్రయోజనం లేదు. కానీ ఆయన విడిచిపెడతాడా? లేదు, వెంటబడి ఫలాన్ని ఇస్తాడు. నువ్వు తీసుకోవాల్సింది నాకు తెలియదు, మీరు నాకు అప్పిచ్చారండి, పర్వాలేదండి, అప్పుడెప్పుడో 10 రూపాయలు ఇచ్చాను, వదిలేసేయండి స్వామి నన్ను, నా దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, ఇవ్వకపోయినా పర్వాలేదు. లేదు నాకు తెలియదు, మీరు తీసుకోవాల్సిందే అని ఎలాగైతే మంచి మనస్సు ఉన్న వాళ్ళు అప్పు తీరుస్తారో అలా ఆయన వెంటబడి మరీ ఇచ్చి వెళ్తాడు. నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నా, నీ ఇష్టం అనేసి వెళ్తారే. అలా మనం చేసిన దానికి ఆ ఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలో, సకాలంలో ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి తీరుతాడు. నువ్వు తీసుకుని తీరుతావు, తప్పదు. అందుకని యుద్ధం చేసి తీరుతావు, తప్పదు అన్నాడే కృష్ణ పరమాత్మ. వద్దన్నా ఆగలేవు, చేయాల్సిందే, అంతే చేస్తావు, అంతే.
ఇది ఫలం, నీకు ఇచ్చే ఫలం ఇది. యుద్ధం చేయాలి వీడు అర్జునుడు, వీడికి కీర్తి రావాలి అనుకున్నాడు అంతే. ఆయన నాకు వద్దయా కీర్తి, అదే విడిచిపెట్టడు, నువ్వు తీసుకో ఈ కీర్తి, నీకు కావాల్సిందే అంతే. అది ఆయన సంకల్పం. అది ఒకసారి చేసి తప్పించుకునేందుకు వీలు లేదు, మంచి అయినా చెడైనా. ఆమె గుర్తు చేసుకుంది ఈమె భావన. తద్భక్తి భావనం, ఎంతో భక్తిగా పూజ చేసింది, ఉపాసన చేసింది. ఇదం ప్రసన్నా ప్రోవాచ తాం లీలాం తత్పురాస్పదాం. ఇలా ఆమె ఆ లీలాదేవి అనగానే ఆమె చేసిన ఆ భక్తి ప్రపత్తుల్ని, పూజా ధ్యానాల్ని గుర్తు చేసుకుని ప్రసన్న శాంత చిత్తంతో అనుగ్రహిస్తూ సరస్వతి మాత ఇలా చెప్పింది. అనన్యయ భావనయ యావజ్జీవమజీర్ణయ పరితుష్టాస్మి తే వత్సే గృహాణాభిమతం వరం. నువ్వు ఆ జీవితాంతము చేసిన ఆ భక్తి భావనకు నేను మెచ్చాను, నాకు చాలా సంతోషం కలిగింది, నీకు ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో అని. అక్కడే ఎదురుగా ఉంది ఎవరు చేసిన ఉపాసన ఇది. రెండవ లీలతో చెప్తోంది, కానీ చేసిందంతా మొదటి లీల. ఈ ఉపాసన, ఈ భక్తి అంతా ఎవరిలో కలిగింది? మొదటి లీలలో. అంటే మనం చేసిన దానికి మనం ఫలాన్ని అనుభవిస్తున్నట్టుగా ఇంకొక రూపంలో చూస్తున్నాం. మన నుంచి బయటకు వచ్చిన వాడు మనం చేసిన కర్మకి ఫలాన్ని అనుభవిస్తూ మనకు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ దృశ్యం ఇక్కడ. లీలాదేవి, ఉపాసన చేసిన లీలాదేవి అక్కడ ఉంది. ఆమె ఇంకొక రూపంలో వచ్చింది, ఆమెకి ఫలాన్ని ఇస్తోంది. అంటే ఇది సత్కర్మకి ఫలం తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేది ఒక సిద్ధాంతం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నీకు ఇష్టం వచ్చిన వరాన్ని వేడుకో, నీకు ఇస్తాను అని చెప్పింది. అప్పుడు లీల ప్రార్థిస్తూ రణాద్దేహం పరిత్యజ్య యత్ర తిష్టతి మే పతి అనేనైవ శరీరేణ తత్రస్యామేతదంగన. అమ్మా నువ్వు చెప్పావు కదా, నా భర్త విదూరథుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఏదో ఎక్కడికో వెళ్తాడని చెప్పావు. ఎక్కడికి? అదే పద్మరాజు శరీరంలోకి. నాకు తెలియదు, ఆ కథ నాకు తెలీదు. ఎవరో ఏమిటో, ఎవరో పద్మరాజు, అది పూర్వజన్మ వచ్చే జన్మ ఇవన్నీ నాకు తెలియవు. మొత్తానికి ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. ఆయన ఏ శరీరాన్ని తీసుకున్నా సరే నేను ఆయనకి భారీగా ఉండాలి, ఇది నా కోరిక, తీర్చు. ఇక్కడ ఉన్న లీలాదేవి కూడా అదే ప్రార్థించింది, అదే అక్కడ ప్రార్థిస్తోంది ఆ లీలాదేవి. ఇది విచిత్రం. ప్రార్థించింది కాబట్టి ఇప్పుడు ఆ భవిష్యత్ జన్మలో వచ్చింది. ఈమె పూర్వజన్మ నుంచి భవిష్యత్ జన్మకి వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ భవిష్యత్ జన్మ నుంచి పూర్వజన్మకి వస్తోంది. ఇంతే జరుగుతున్నది అదే అక్కడ. ఒకతే కాబట్టి, ఇద్దరు రెండు పేర్లు అంతే, కానీ ఒకతే కాబట్టి అలా వెనక్కి ముందుకి ప్రయాణం చేస్తోంది. ఆ దేహాన్ని విడిచిపెట్టి మరో చోటికి ఎక్కడికో వెళ్తాడు అన్నావు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను అతడికి భార్యగా ఉండాలి, ఈ శరీరంతోనే భార్యగా ఉండాలి. అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి వరాన్ని నాకు కలిగించు అని ప్రార్థన చేసింది. అప్పుడు ఏవమస్తు త్వయా విఘ్నం పూజితాస్మి సుతే చిరం అనన్య భావయా భూరి పుష్పధూప సపర్యయ. అంటే ఆ పూజకి ఇటువంటి ఫలం ఉంది అని అర్థమవుతుంది. నిన్న మానస పూజ గురించి చెప్పుకున్నాం కదా, అది మానస పూజ కానీ, లేదా మనం శరీరంతో చేసే పూజ, ద్రవ్యంతో చేసే పూజ కానీ, ఏదైనా సరే ఆ వ్రతము, పూజ, ధ్యానము, సమాధి, యోగాభ్యాసం ఇవన్నీ చేసామంటే దానికి తగ్గ ఫలం ఉంటుంది. ఓ అమ్మాయి, ఓ కూతురా, నువ్వు ఎలాంటి విఘ్నము లేకుండా, అంటే సంపూర్ణంగా ధూపదీప పుష్పాలతో నన్ను ఆరాధన చేశావు, చాలా భక్తిగా. అనన్య భావయ అంటే నువ్వు తప్ప వేరే లేదు ప్రపంచంలో అనేది అనన్య భావన. ఇది పూజ చేసేప్పుడు చాలా ముఖ్యం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం అనేది ఎవరు వాడతారు చెప్పండి? ఎల్ఐసి వాడతారు. ఎల్ఐసి వాళ్ళు వాడితే ఏమంటారు? జీవన్ కే సాథ్ భీ జీవన్ కే బాద్ భీ. ఇది కూడా అంతే పూజ, జీవన్ కే సాథ్ భీ జీవన్ కే బాద్ భీ. నువ్వు బతికున్నప్పుడు నీకు ఫలాన్ని ఇస్తుంది, శరీరాన్ని చాలించిన తర్వాత నీకు ఫలాన్ని ఇస్తుంది. అటువంటిది ఆ పూజ. అందుకనే అనన్య భావయ భూరి పుష్పధూప సపర్యయ, ధూపదీప పుష్పాలతో నన్ను అసాధారణమైన భక్తి భావంతో అర్చించావు, అందువల్ల నీ కోరిక తీరుగాక అని సరస్వతి మాత అనుగ్రహించింది. అథ తద్దేశలీలాయాం ఫుల్లాయాం తద్వరోదయాత్ పూర్వలీలాబ్రవీద్దేవీం సందేహ లులితాశయ. ఈ విధంగా లీల కోరుకున్న వరాన్ని పొంది సంతోషించింది ఆనందంగా.
మొదటి లీల సందేహంతో ఒక ప్రశ్న వేసింది. ఆమె అక్కడ ఉంది కదా, చూస్తోంది ఇదంతా ఈ సంభాషణ. ఆమె తీసుకొచ్చింది సరస్వతీదేవిని అనుకుంటోంది, లీలాదేవినే సరస్వతీదేవి తీసుకొచ్చింది. ఇదేమిటి నన్ను తీసుకొచ్చింది, ఈమెకి మాత్రం వరం ఇచ్చింది, నువ్వు ఇదే శరీరంతో పూర్వజన్మలోకి వెళ్ళి ఆ పద్మరాజుతో ఉంటావు అని. నన్ను మాత్రం నువ్వు ధ్యానం చేయాలి, ధ్యానం చేసి ఆ నాడీ మండలంలోకి ప్రవేశించి ఆ చిదాకాశంలోకి వచ్చినప్పుడే నువ్వు బ్రహ్మాండాలు చూడగలవు అని చెప్పి అంత ఉపాసన నాతో చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈమెకేమో చాలా సులభంగా తేలిగ్గా వరం ఇచ్చేసింది, నువ్వు అక్కడికి వెళ్తావు ఏం పర్వాలేదని. నన్నెందుకు ఆ శరీరంతో తీసుకురాలేదు, నాకెందుకు ఇది ఇంత శ్రమ, నాకెందుకు ఇంత ఉపాసన అని అనుమానం వచ్చింది. ఆమె తలుచుకుంటే అదే శరీరంతో పట్టుకురావచ్చు కదా నన్ను కూడా. అలా ఈమెను కూర్చో ధ్యానం చేయని చెప్పలేదే. అంటే ఎవరికి ఇచ్చే మందు వాళ్ళకి అందరికీ ఒకే మందు ఇస్తారా అండి? ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇస్తాడు. నాకెందుకు ఆ మందు ఇవ్వలేదంటే, నీకు అది అక్కర్లేదు, ఆ రోగం లేనప్పుడు ఆ మందు ఎందుకు నీకు? అలా ఆ లీలాదేవికి ఆ ధ్యానం అవసరం, అందువల్ల ధ్యానం చేయని చెప్పింది. ఈమెకి అవసరం లేదు. ఎందుకు? ఈ రెండవ లీల ఉంటే కదా అవసరం లేదు. కానీ తెలుసుకోక తాను అడుగుతోంది. విచిత్రం అదే. తనే కదా అక్కడ. ఇప్పుడు బుడగలాగా, సముద్రంలో బుడగ ఉందా? ఉంది. లేదా? లేదు. సముద్రం లేకపోతే బుడగ ఉందా? లేదే. అలా సముద్రంలాగా ఈ మొదటి లీల, బుడగలాగా రెండవ లీల. బుడగ పగిలితే ఏమవుతుంది? సముద్రమే అయిపోతుంది అంతే. పగిలిన బుడగ సముద్రంలో కలిసిపోతుంది కదా. అలాగే ఆ రెండవ లీల పోయిందంటే ఏమవుతుంది? ఈ మొదటి లీలే అవుతుంది. అందువల్ల ఈమెలో కోరికలు లేవు కాబట్టి మొదటి లీలలో భవిష్యత్ జన్మ చెప్పలేదు. నువ్వు ఇంకా పై జన్మలో ఇంకా ఉత్తమమైన జన్మ వస్తుంది నీకని చెప్పలా. ఎందుకు? ఈమె ఇంకా రివైండ్లోనే ఉంది, ఫార్వర్డ్లోకి వెళ్ళలేదు. అందువల్ల ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు ఉన్న ఆ జన్మలోకే వెళ్తావు మళ్ళీ, అంతే. ఇది విచిత్రం. దీన్ని బాగా భావన చేసి అర్థం చేసుకోవాలి. మన జన్మక్రమం ఎట్లా ఉంటుంది అని, మన సృష్టి క్రమం ఎట్లా ఉంటుంది అని అర్థమవుతుంది. అది ప్రశ్న. స్థూల శరీరంతో నువ్వు భర్తగాని చేరుతావని చెప్పింది, నాకెందుకు ఆ వరం ఇవ్వలేదు, నన్నెందుకు స్థూల శరీరంతో తీసుకురాలేదు అనే ప్రశ్న. నన్నెందుకు ఈ సూక్ష్మ శరీరంతో మనశ్శరీరంతో మానసికమైన శరీరంతో తీసుకొచ్చింది అని ఆ సందేహంతో ప్రశ్న వేసింది. దేహాన్ని విడిచిపెడితే కానీ, ఈ దేహం నుంచి బయటకు వస్తే కానీ నువ్వు రాలేవని చెప్పింది కదా ప్రారంభంలో. అందుకనే కదా ధ్యానం చేసింది. దేహాన్ని విడవాలంటే ఎలా? చచ్చిపోవటం కాదు దేహాన్ని విడవటం అంటే, ఆ దేహంలో ఉన్న ఆ చిదాకాశంలోకి ప్రయాణం చేయటం. అది చెయ్యి అని చెప్పింది. చేసి దేహాన్ని విడిచిపెట్టింది. దేహంలోనే ఉంది, దేహాన్ని విడిచిపెట్టింది. నువ్వు పడుకున్నప్పుడు ఏం చేసావు? దేహంలో ఉన్నావా, దేహాన్ని విడిచిపెట్టావా? ఏం చేసావండి? అమ్మో దేహాన్ని విడిచిపెట్టిన, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే జై గురుదత్త అని ఆ భయం అక్కర్లేదు. చెప్పండి, మనం దేహంలో ఉన్నామా, దేహాన్ని విడిచిపెట్టామా? చెప్పలేం కదా. భావనతో విడిచిపెట్టాం, లేకపోతే నిద్ర అనేది రాదు కదా. గాఢ నిద్రలో లేకపోతే నిద్ర అనే అనుభవమే రాదు మనకి. విడవకపోతే, విడవటం అంటే ఏమిటి? వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోవటం. మనం అనుకోవటం విడవటం అంటే ఇలా పడేసి, అలా కాదు, వాటన్నిటికీ విడిచిపెట్టిన స్థితికి వెళ్ళటం. ఇది విచిత్రం. ఆధ్యాత్మికంలో అంతే. కొద్దిగా మనం వ్యవహారానికి రివర్స్లో ఆలోచించాలి అంతే. ఇక్కడ అన్నీ కొంచెం విభిన్నంగా అవుతూ ఉంటాయి. మన వ్యవహారంలాగానే అయినా కూడా కొద్దిగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆలోచన చేయాలి ఆధ్యాత్మికంలో. అప్పుడు అర్థమవుతుంది అంతే. అప్పుడు ఏ సత్యకామా సంత్యేవం సంకల్ప బ్రహ్మరూపిణ త్వాదృశా సర్వమేవాసు తేషాం సిద్ధ్యత్యభీప్సితం. నీలాంటి సత్యకామలు నువ్వు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. ఎందుకు అలా చేయలేదు? నా జీవితాన్ని నువ్వెందుకు మార్చలేదు? ఎందుకు ధ్యానం చేసిరా అని చెప్పావు? ఎందుకు స్థూల దేహంతో నన్ను తీసుకెళ్ళలేదు? నీ వంటి వాళ్ళు తలుచుకుంటే అవందేముంది? సంత్యేవం సత్య సంకల్పా బ్రహ్మరూపిణ. నీలాంటి వాళ్ళు బ్రహ్మస్వరూపులు. నువ్వు అనుకుంటే ఏం కాదు, ఏదైనా అవుతుంది. మీరు తలుచుకున్న సిద్ధ్యతి అభీప్సితం. ఎవరు ఏం కోరినా కూడా అది నెరవేరుతుంది మీ దగ్గర. అటువంటి శక్తి నీకున్నప్పుడు తత్తే నైవ శరీరేణ కిమర్థం నాహమీశ్వరి. అప్పుడు అక్కడ నేను ఏడుస్తున్నప్పుడు నా భర్త శరీరం ముందు కూర్చుని నువ్వు వచ్చి ఆ శరీరంతోనే తీసుకువెళ్ళొచ్చు కదా. అలా ఎందుకు చేయలేదు? ఎక్కడికి తీసుకువెళ్ళాలి?
నువ్వు నీ భర్త శరీరాన్ని చాలించేశాడు అనుకుని ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి నిన్ను? నువ్వు అక్కడే ఉన్నావు కదా, నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి ఇంకా? అందువల్ల ఆయన మనస్సుకి తీసుకెళ్ళాలి నిన్ను. ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావు కదా, ఆయన మనస్సులోకి, ఆయన బ్రహ్మాండంలోకి తీసుకువెళ్ళాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. అక్కడే సమాధానం ఉంది. స్థూల దేహంతో వెళ్ళే ప్రదేశం కాదది. ఎందుకని ఈమె స్థూల దేహంతో కనిపిస్తోంది కాబట్టి అక్కడికి వస్తామని చెప్పాను నేను. కానీ విడిచిపెట్టేశాడు అనుకున్న వాడి శరీరంలోకి వెళ్ళాలి అంటే ఆయన ఇప్పుడు శరీరంలో లేడు. స్థూలంతో అయితే నువ్వే చూస్తున్నావు, శరీరం కనిపిస్తోంది. కాబట్టి ఆయన మనస్సులోకి, ఆయన చిదాకాశంలోకి నేను తీసుకెళ్ళాలి. ఆయన చిత్తాకాశంలోకి, చిదాకాశంలోకి, ఆయన చిత్తంలోకి నేను తీసుకెళ్ళాలి. అంటే ఇది కావాల్సి వచ్చింది. అందుకనే నేను ధ్యానం చేయమన్నాను అని తర్వాత చెప్తారు అమ్మవారు. ముందు ఆ ప్రశ్న, లోకాంతరమిదం నీత తం గిరిగ్రామకం వద. నువ్వు అలాగే నన్ను రా నాతో పాటు కానీ చేయి పట్టుకుని అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ గిరిగ్రామానికి, వశిష్ఠుడు నాడే ఆ వేద విద్వాంసుడు, అక్కడి నుంచి ఇక్కడికి ఈ విదూరథుడి శరీరానికి తీసుకురావచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్న లీలాదేవి అడిగింది. అప్పుడు నకించిత్ కస్యచిదహం కరోమి వరవర్ణిని. ఓ అమ్మాయి, నేను చెప్పే మాట బాగా విను. నువ్వు చాలా బుద్ధివంతురాలివి, కానీ ఇలా ఎందుకు అడుగుతున్నావో తెలీదు. నేను ఎవరి విషయంలోనూ ఏమీ చేయను. అలా అనుకోవద్దు. నేనేదో ఈమె మీద అనుగ్రహించాను, నీ మీద అనుగ్రహం చూపలేదు అని ఎప్పటికీ అనుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నకించిత్ కస్యచిదహం నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. ఎవరికి నేను పాపాన్ని ఇవ్వను, ఎవరికి పుణ్యాన్ని ఇవ్వను. మరి ఏమవుతోంది? ఎవరెవరి కర్మని బట్టి వారు నడుస్తున్నారు, వారి జన్మ నడుస్తోంది. దానికి నువ్వు చేసేదేముంది అని, నా కర్మే నన్ను నడిపిస్తూ ఉంటే మధ్యలో నువ్వెందుకు? నా తాపత్రయం మీద నేను పడతానంటే ఆయన సాక్షి అనేవాడు ఒకడు కావాలి. ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి, ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన సాన్నిధ్యం అనేది ఉంటుంది. అందువల్ల ఆయన గుర్తు చేసుకుంటూ, ఓహో సాక్షి ఉన్నాడు అన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదా. ఎవరో చూస్తున్నారు అన్నప్పుడు మనం ఉండటానికి, మనం ఒకళ్ళే ఉన్నప్పుడు ఉండటానికి తేడా ఉంటుంది. ఏం లేదైనా అందరి విషయంలో తేడా ఉంటుంది, అవునా కాదా? కొంచెం అలర్ట్గా ఉంటారు. ఒకళ్ళే ఉన్నప్పుడు ఆ అలర్ట్నెస్ ఉండదు, ఒకళ్ళేమే ఉన్నాం. అప్పుడు కూడా ఆ సాక్షిని చూడాలి. ఆ సాక్షి ఉన్నాడు, ఎప్పటికీ చూస్తున్నాడు. అలా ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా తప్పులు, పాపాలు, దోషాలు ఇవన్నీ సాధ్యమే లేదు. అందువల్ల సమాజానికి ఆధ్యాత్మిక మార్గం చాలా ఉపయోగపడుతుంది. భక్తి మార్గం అలా ఉపయోగపడుతుంది. ఆ ఫ్లాష్ ఒకటి ఎప్పటికీ మనస్సులో ఉంటుంది. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని. ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. 2 సంధ్యలు ఆయనే అయి ఉన్నాడు, సూర్యచంద్రులు ఆయనే అయి ఉన్నాడు, పంచభూతాలు తానే అయి ఉన్నాడు, యముడు తానే ఉన్నాడు, మృత్యుదేవత తానే ఉన్నాడు అన్నప్పుడు ఎక్కడ లేడు? అంతర్యామిగా, అంతరాత్మగా తానే ఉన్నాడు. ఇంకేమిటి? ఇవన్నీ అయిన తర్వాత చివరికి చెప్పారు, అహశ్చ రాత్రిశ్చ ఉభయచ సంధ్యే. ఆయన ఎలా లేడు? అంతటా ఉన్నాడు. అటువంటి వాడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఆ భావన మనకి వస్తుంది. నేను ఎవరి విషయంలోనూ నేను స్వయంగా ఏది కూడా చెయ్యను. మరి ఏమవుతోంది? సర్వం సంపాదయత్యాశు స్వయం జీవ స్వమీహితం. జీవులు స్వయంగానే తమ పనులను నిర్వహించుకుంటూ ఉన్నారు. వారు తమ కర్మలతోనే కోరుకున్నది సంపాదించుకుంటూ ఉన్నారు. కర్మలు, కోరికలతో కర్మలు, కర్మలతో కోరికలు, ఇవి 2 అట్లా పరస్పరం కలిసి ఉంటాయి. ఏది ముందు ఏది తర్వాత అని ప్రశ్న అక్కర్లేదు. ఒకసారి అది ముందు, ఒకసారి ఇది ముందు. మొత్తానికి కోరిక, కర్మ, ఇవి 2టితో జీవితం నడిచిపోతోంది. నేను పూర్ణకామను. నిత్యతృప్త అనే పేరు ఉంది కదా అమ్మవారికి. నేను పూర్ణకామను. నాకు ఇది కావాలి అనేది లేదు. నాకు కోరికలంటూ ఏవి ఉండవు. ప్రాణుల కర్మను బట్టి ఫలము అనే ఒక వ్యవస్థ ఉంది, చూసావా? అదే అంతా చేస్తూ ఉంటుంది అనేది సమాధానం. అక్కడికి ఇంకా సమాధానం కాలేదు. ఇంకా దానికి చెప్పవలసింది చాలా ఉంది. వ్యాఖ్యానంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఈ విషయాన్ని. ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి. ఎందుకంటే నేను ఇంత చేసినా నాకు కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని ఆ దేవుడు పోగొట్టలేదు, ఆ సద్గురువు పోగొట్టలేదు. పోగొట్టకుండా ఏమన్నాడు? ఇదంతా నీ కర్మ, నువ్వు అనుభవించాలి అన్నాడు. నా కర్మను నేను అనుభవించాలి అంటే ఆయన ఎందుకు? మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది కదా.
నీ కర్మ నువ్వు అనుభవించు అంటే ఎలాగో అనుభవిస్తావు. భక్తి ఉన్నవాడు అనుభవిస్తాడు, భక్తి లేనివాడు అనుభవిస్తాడు, ఇంకా కొత్తగా ఏమిటి అని అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మనం లైఫ్ జాకెట్ కట్టుకుంటే ఇదేందుకు, లైఫ్ జాకెట్ లేకుండా ఇదేందుకు, చాలా వ్యత్యాసం ఉందా లేదా వ్యవహారంలో. లైఫ్ జాకెట్ కట్టుకుంటే ఏమవుతుంది, తేలుతూ ఈదుకుంటూ పోతావు. లైఫ్ జాకెట్ లేకపోతే దూకిన చోటే మునిగిపోతావు. ఇది ఆ భక్తి ఉన్నవాడికి భక్తి లేని వాడికి ఉన్న తేడా. అందువల్ల ఎవరి కర్మ వారినే నడిపిస్తోంది అన్నప్పుడు భక్తి ఎందుకు అనే ప్రశ్న రాదు. ఆ భక్తి లైఫ్ జాకెట్ లాగా నిన్ను తేలుస్తూ ఉంటుంది. వాడు ఈదుతాడు, నువ్వు ఈదుతావు, కానీ వాడు చేరతాడో లేదో తెలియదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా చేరతావు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు, నువ్వు లైఫ్ జాకెట్ కట్టుకున్నావు కాబట్టి. అందువల్ల భక్తి అనేది అవసరమా లేదా ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి. ఈ మాటలోనే, సరస్వతి అమ్మవారు చెప్పే మాటల్లోనే సమాధానం ఉంది. కానీ ఆ సమాధానంలోనే మళ్ళీ ప్రశ్నలు పుడతాయి మనకి. అందుకే ఆ మాట చెప్పాను. దాన్ని మనస్సులో పెట్టుకుని భావన చేయండి. ఇది కూడా క్రియాయోగమే, కర్మకి సంబంధించింది ఇది. దీనిలో ఇంకా సమాధానాల్ని తర్వాత మనకి తెలుపుతారు.